ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత సినిమా మార్కెట్ అనేది బాగా విస్తృతంగా పెరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆల్ లాంగ్వేజ్లో ప్లాన్ చేస్తున్నారా ఎలా అది? ఇట్ ఇస్ గ్లోబల్ ఫిలిం. ఓకే. ఎందుకంటే 180 దేశాల్లో భక్తులు ఉన్నారు. భక్తులు అంటే అసలు నేను ఇంక చెప్పాలంటే నేను ఇంతే అనమాట. నా భక్తి చెప్పొచ్చు. సముద్రాన్ని దాటేంత భక్తులు ఉన్నారు అనమాట. సముద్రమే మేము అనుకునే భక్తులు ఉన్నారు అనమాట. అంత భక్తులు ఉన్నారు. ఓకే. బట్ మై కాన్సన్ట్రేషన్ నాన్ డివోటీస్. భక్తులు ఎట్లనో చూస్తారు సార్. ఫోటో ఇస్తే కాళ్ళ నమస్కారం చేస్తారు. వాళ్ళ కోసం నేను చేయట్లేదు అనమాట. నాన్ డివోటీస్ ఫీల్. ఇంత మహనీయుడు మన భారతదేశంలో పుట్టాడు. ఈ ప్రపంచంలో భారతదేశం ఎంత, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఎంత, ఆంధ్ర రాష్ట్రంలో అనంతపురం జిల్లా ఎంత, అనంతపురం జిల్లాలో పుట్టపర్తి గ్రామం ఎంత, ఆ రోజులో 100 ఇళ్ళు 150 ఇళ్ళు ఉండొచ్చు. ఆ చుక్క ఈరోజు అనంతపురం జిల్లా దాటి భారతదేశం దాటి ఈ విశ్వాన్నే తాకిందంటే మస్ట్ మనం తెలియపరచాలన్నమాట. అంతే. అంటే బాబా అవతారంలో ఎక్కడి నుంచి మీరు ఎక్కడి వరకు తీసుకుంటున్నారు? టోటల్ ఎంటైర్ బాబా లైఫ్ని మీరు 1926 to 2011. ఓకే. 1926 నవంబర్ 23 స్వామి జననం. 2011 ఏప్రిల్ 24 స్వామి దేహత్యాగం చేయడం జరిగింది అనమాట. ఓకే. ఇప్పుడు స్వామి ఎంటైర్ లైఫ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ ఇందులో ఉంటుందా? మ్యాక్సిమం ఐ కవర్డ్. బాల్యం చాలా అద్భుతంగా ఉంటుందండి. బాల్యం ఆయన ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. మానవావతారం వచ్చిన ప్రతి ఒక్కరు అనుభవించాల్సిన స్వామి చెప్పేవాళ్ళు. ఎప్పుడు ఆయన బోధనని చాలా విన్నాను. రాముడైనా కృష్ణుడైనా జీసస్ అయినా మానవ అవతారంలో వచ్చారు కాబట్టి అన్ని కష్టాలు అనుభవించారన్నమాట. అంటే మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటుంది జీవితం అని జీసస్ అలాగే చెప్పాడు. ఎందుకంటే ఆయన పైన క్రాస్ వేసి కొట్టినప్పుడు రక్తం అలాగే దారిలో కారుతున్నా కూడా తన మహిమతో తను ఎవరిని మార్చలేదు, పరీక్షించాడు. రాముడు తండ్రి మాటికి వనవాసాలకు వెళ్ళాడు, కష్టపడ్డాడు. శ్రీకృష్ణుడు పడ్డ బాధ మనం చెప్పక్కర్లేదన్నమాట. అట్లాగా ఈ అవతార పురుషుల జీవితాలన్నీ మ్యాక్సిమం అలాగే ఉంటాయి. మ్యాక్సిమం కవర్ చేశాను నేను. ఈ 2 పార్ట్లు అయిన తర్వాత ఉంటే మనం ఫర్దర్గా వెబ్ సిరీస్ కానీ సీరియల్ కానీ చేయొచ్చు. అంతా బట్ 2 పార్ట్లలో సంపూర్ణంగా ఆయన జీవితాన్ని మంచి క్లారిఫికేషన్ ఇవ్వచ్చు స్వామి. అంటే ఎలా, ఎంత ఫస్ట్ పార్ట్కి ఎంతవరకు తీసుకోబోతున్నారు? 1926 to 1949. ఓకే. 49 తర్వాతే స్వామి ఇప్పుడు మందిరం కట్టారన్నమాట. ఆ మందిరం పునాది వేయడంతో మనం ఫస్ట్ పార్ట్ ఆపేస్తాం అన్నమాట. 1950 నుంచి 1996లో ఇప్పుడున్న మందిరం, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సాయి కులంత్వాలు ఏర్పడింది అనమాట. ఓకే. మ్యాక్సిమం స్వామి పుస్తకాలు కొన్ని వందల వేలు ఉన్నాయి మనకి. కొంతవరకైనా కవర్ చేశాను నేను. ఈ కరోనా టైంలో నాకు ఐ గాట్ టైం అనమాట, మోర్ టైం. ఆ పుస్తకాలు, ఆ వీడియోలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన అన్నీ మ్యాక్సిమం కలెక్ట్ చేసి మ్యాక్సిమం చేయగలిగాను. అంటే చేయగలిగానంటే ఆయన స్ఫూర్తితో, అంతే. మనదేముంది ఎప్పుడు చెప్పుకుంటే. అంటే జనరల్గా ఒక స్వామి చరిత్ర మనం పిక్చరైజ్ చేయాలనుకుంటే దానికి సినిమాటిక్ జోడిస్తేనే ప్రేక్షక ఆదరణ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు దీనికి ఏమన్నా సినిమాటిక్గా ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేయబోతున్నారా ఆయన చరిత్ర సంబంధించి? సార్ ఆయన పెద్ద ఆర్టిస్ట్ సార్. ఆయన పెద్ద డాన్సర్. రిషేంద్రమణి అనే మనకి ఆర్టిస్ట్. అవును. ఆవిడ ఆ ఊరి దగ్గర ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆవిడ చేసిన నృత్యాన్ని చూసి స్వామి ఇంటికి వచ్చి ఆవిడకంటే ఒక స్టెప్ ఎక్కువగా నృత్యం చేసి వాళ్ళ కుటుంబాలకు చూపిస్తాడనమాట. పెద్ద రివల్యూషనిస్ట్, కమ్యూనిస్ట్ ఆయన. ఒక డ్రామా రాస్తాడు ఉరవకొండలో, చెప్పినట్లు నడుచుకోగలమా అని. పెద్ద రివల్యూషనిస్ట్ సార్, కమ్యూనిస్ట్ సార్ ఆయన. ఓకే. ధర్మం అంటే కమ్యూనిజం అంటే ఏంటి సార్? ఏం వద్దనేది కమ్యూనిజం కదా. మోసం చేయకూడదు అనేది కమ్యూనిజం. ఆధ్యాత్మికం, కమ్యూనిజం 2 కలిసే ఉంటాయి సార్. భగవంతుని ప్రార్థించేవాడు మోసం చేయకూడదు, కమ్యూనిస్ట్ అయ్యేవాడు మోసం చేయకూడదు. పుచ్చుబడి సుందరామరెడ్డి లాంటి వాళ్ళు కులాన్ని వదిలేసి నాకు పిల్లలు పుట్టకూడదని పెళ్లి ముందే డిసైడ్ చేసుకొని పుచ్చుబడి సుందరామయ్య అయిపోయారు ఆయన. అంటే త్యాగం అని సార్. ఆధ్యాత్మికం అంటే త్యాగం అనమాట. అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి ఆయన జీవితంలో. ఎంత కరడుగట్ట రాయివాడు కూడా స్వామి చిన్నప్పుడు ఆయన దెయ్యం పట్టిందని కదిరి తీసుకెళ్తారు మంత్రవాది దగ్గరికి.
ఆ మంత్రవాది మొత్తం జుట్టంతా కత్తిరించి గుండు చేసి ఘాట్లు పెట్టి దాంట్లో నిమ్మకాయ రసం పిండి సమాధులలో తీసుకెళ్ళి పేడలో వేసి దెయ్యాన్ని లించాలని ఎంత టార్చర్ చేస్తారనమాట. ఇట్లాంటి అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయన్నమాట. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయించారు స్వామి. ఇప్పుడు ఇన్ని మనం మిర్యాల కూడా ఇవన్నీ సన్నివేశాలు చూస్తున్నాం కదా, అప్పట్లో స్వామి సాల్వ్ చేశారన్నమాట ఇవన్నీ. సినిమాటిక్ అంటే అద్భుతంగా ఉంటాయి సార్ స్వామి సన్నివేశాలు. ఓకే, అంటే ఇవన్నీ ఒక ఎత్తు సార్. 1993లో జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీరు తీసుకుంటున్నారా? అంటే నాకేమిటంటే కరెక్ట్గా తెలియదు మ్యాటర్ అది ఎవరికి. ఇప్పటి వరకు కూడా కోర్టులోనూ ఎక్కడ కూడా అది దాన్ని మనకి కరెక్ట్గా చెప్పలేదు మనకి. ఇట్ ఈజ్ ఒక అదృశ్యంగానే ఉండిపోయింది అది. ఓకే, అంటే దాని మీద ఏమన్నా అంటే మీకు ట్రస్ట్తో బాగా అనుబంధం ఉంది కాబట్టి అక్కడ అసలు ఏం జరిగిందనేది ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు క్లారిఫై చేస్తాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా మంచి చెడు స్వామి గురించి మంచి మాట్లాడే ఉన్నారు, చెడు మాట్లాడే ఉన్నారు. వాళ్ళకు కూడా మనం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలన్నమాట. అప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతాం. మెయిన్గా మనం నాన్ డివోటీస్ అంటున్నాం కాబట్టి వీ షుడ్ సాటిస్ఫై దెమ్ ఆల్సో. కానీ అంత మహిమ ఉన్న స్వామి మీద హత్యా ప్రయత్నం ఎందుకు జరిగిందంటారు? ఆయన చిన్నప్పుడు ఉన్నప్పుడే విషయం పెట్టారు ఆయనకి. గాలిలో విషయం కల్పిస్తారు అనమాట స్వామిని చంపాలని. ఒక వర్గం వాళ్ళు మనం అగ్రకులంలో పుట్టాము, కన్నం సుబ్బమ్మ ఆడు రాజు శూద్రుడు, ఆయన మనం పూజ చేయడం ఏంటి, మనకు పూజ చేయాలని చెప్పేసి ఆయన ఉన్న ఇల్లుని తగలబెట్టారు సార్. ఇది ఎప్పుడు ఉండేది. అంటే అప్పుడు ఉండటం వేరు. అయినా మరి ఇంట్లో ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన మీకు ఇల్లు తగలబెట్టాలంటే ఆలోచించండి. చంపాలనే కదా. విషం పెట్టారంటే, గారెలో కలిపి పెట్టారంటే చంపాలనే కదా. ఎట్ ద ఏజ్ ఆఫ్ 14, 16 ఓకే, ఆ వయసులో అనమాట. అప్పటికి ఆయన బోధనలు స్టార్ట్ అయిపోయి 1940కి మన భారతదేశంలో ఉన్నటువంటి జమీందారులు రాజుల ఫ్యామిలీని ఆయన దగ్గరికి వచ్చాయండి. అక్కడి మహారాజు గారు రెగ్యులర్గా వచ్చేవాడు. మైసూర్ మహారాజు చెల్లెలు గారు ఇప్పుడు అక్కడే ఉండేవాడు. చించోళి మహారాణి వచ్చేది. చించోళి మహారాణి షిడీబాబా డివోటీస్. ఒకసారి స్వామి వాళ్ళు వెళ్ళినప్పుడు అడుగుతారు, నేను మీకు ఒక లక్ష్మీ విగ్రహాన్ని ఇచ్చాను, ఒక హనుమంతుడి విగ్రహాన్ని ఇచ్చాను, ఇవన్నీ ఎక్కడ అని అడుగుతారు అనమాట. షాక్ అయిపోతారు వాళ్ళు. అవి ఇచ్చింది షిరిడీ బాబా. అప్పుడు తీసుకెళ్ళి పూజనంలో చూపిస్తారు అనమాట. నేను ఇక్కడ టాంగా ఏదని అడుగుతారు అనమాట. ఆ టాంగా పుట్టపర్తి మ్యూజియంలో పెట్టారు. అంటే రిలేషన్ బిట్వీన్ ఇది అనేది కూడా చాలా సన్నివేశాలు ఉన్నాయి అన్నమాట. అందువల్ల మైనస్ ఆల్సో విల్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ హ్యాపెండ్, వై ఇట్ హ్యాపెండ్ అనేదాన్ని మనకు చిన్న క్లారిఫికేషన్. ఎంతోమంది మ్యూజిషియన్స్ కూడా స్వామి పైన వాదాలు చేశారన్నమాట. అవి కూడా చూపిస్తాం మనం. ఈజీగా మనం చెప్పగలం. ఎందుకంటే మ్యూజిషియన్ అనేది ఒక విద్య. అంటే ఇవన్నీ ఓకే సార్, కానీ తన మీద హత్యా ప్రయత్నం జరిగింది, అక్కడ తన మందిరంలో కొంతమంది చనిపోవటం అనేది ఎలా ప్రపంచం నెవరిపోయింది నిజంగా ఆ సంఘటనతో. తన మందిరంలో అంటే ఒక స్వామి అన్న మనిషి తన మందిరంలో ఉన్న వ్యక్తులు చనిపోతుంటే ఆపాలి కదా జనరల్గా. అదే మహిమ అనేది ఉంటే మరి అంటే విమర్శించే వాళ్ళకి నుంచి ఎదురయ్యే ప్రశ్నలు ఇవి. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ఎవరి మధ్య జరుగుతుంది? ఎవరు యుద్ధం చేయించారు? జరుగుతుంది అన్నదమ్ముల పైన, చేయిస్తున్న కృష్ణ పరమాత్ముడు. అర్థమైందా? అలా మనం ఆలోచిస్తే చేసే చరిత్ర తీసుకున్నా కూడా అంతే. ఎవరి చరిత్ర మనం తీసుకున్నా కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఉంటుందన్నమాట. ఏదో చెప్పాలనుకున్నారు స్వామి ఈ ప్రపంచాన్ని దీనివల్ల. ఓకే, చట్టపరంగా వేరే రకంగా అయి ఉండొచ్చు, కానీ జరగటానికి వేరే ఉంటుందన్నమాట. కృష్ణ పరమాత్ముడే అన్నదమ్ముల మధ్య యుద్ధం చేయించి ఒకరిని చంపి అని గీతోపదేశం చేసి. కరెక్టే, మీరు అన్న దానికే వస్తే కృష్ణుడు యుద్ధం చేయించినా కూడా తను క్లారిటీగా మంచి చెడు విభజించి అయినా తన భగవద్గీత ద్వారా ఏ తప్పు చేయని సిపాయిలు ఎందుకు చచ్చిపోయారు కురుక్షేత్రంలో? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది సిపాయిలు?
ఏం పాపం చేశారు వాళ్ళు? కృష్ణ పరమాత్మను బతికించవచ్చు కదా, ఇలా జరుగుతాయి అంతే. ఓకే. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎప్పుడు బాబా ఎందుకు నోరు విప్పలేదనేది జనరల్గా ఎదురయ్యే ప్రశ్న. ఎక్కడ ఏ ఇన్సిడెంట్లోనూ తన స్వామి కాలధర్మం చెందేంత వరకు ఎక్కడ నోరు కానీ వాళ్ళ విప్పలేదు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓపెన్లీ స్వామి హాజ్ క్లారిఫైడ్. స్వామి రాధాకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా Hmm. స్వామి క్లారిఫై ఓ. చేశారు.